గంగా వచ్చేసావమ్మా, నీకోసమే వెయిటింగు. మీరు ముందొస్తారనుకుంటే మేమే మీకన్నా ముందు వచ్చేసాం కదా. సారీ ఆంటీ, కొంచెం లేట్ అయినది. అయ్యో సీరియస్ అనుకున్నావా? సరదాకంటున్నానమ్మా. ఇంట్లో ఏం చేస్తాంలే అని మేమే ముందొచ్చేసాం. మనకు వంటలు వండటానికి ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదా, ఈ అమ్మాయికే. నమస్తే. నమస్తే అమ్మా. వంటలు చేయడానికి వస్తోందంటే ఎవరో తల పండిపోయినోళ్ళు అనుకున్నాను. చిన్నపిల్లే. పిల్ల చిన్నదే అయినా పనితనం గొప్పగా ఉంటుందండి. ఎవరనుకుంటున్నారు? ఈ జమీందారు జగదీశ్వరి మనవరాలు. నమస్తే అండి. జమీందారు జగదీశ్వరి గారంటే మీరేనా? ఆ, ఆ, తను మీ మనవరాలా? మరి వంటలు చేయటం ఏంటండి? చేయకూడదా ఏంటండి? తన స్వశక్తితో నిలబడతానంది. కోట్ల ఆస్తి ఇస్తానన్నా వద్దంది. ఇందులో తప్పే ఉందమ్మా? అస్సలు లేదండి. ఈ కాలం యూత్ అంతా తమ కాళ్ళ మీద తామే నిలబడాలనుకుంటున్నారు. మంచిదే. అన్నట్టు మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. వీళ్ళ ఆయన పెద్ద చెఫ్. ఓ, ఏమ్మా మీ వారు? కొంచెం లేట్ అయింది, ఇప్పుడే బయలుదేరారు. వస్తున్నారా? సరే సరే. వెరైటీ వండేదంతా ఆయనే. రొటీన్ వద్దని చెప్పమ్మా. గంగా, అన్ని వెరైటీలు వండి పెట్టేసేయమ్మా. శుభ్రంగా తిని పెట్టేస్తాము. సరే అమ్మా, మీ పని మీరు మొదలు పెట్టుకోండి. పదవే, మనం అలా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. అమ్మమ్మ, వెరైటీలు అన్నీ అంట. ఎట్టా? భయపడతావేంటే? సిద్ధు ఫోన్ చేయమన్నాడుగా. ఫోన్స్ ఎత్తే ఎట్ట వండాలో చెప్తాడు. ఎంతమందికి అన్నని నేను ఒక్కదాన్ని ఎట్ట వండను? మాకేం చెప్పకండి, మేమేం చెయ్యం. యా, మీకెందుకు చెప్తుందిలేండి. అమ్మ గంగా, నేనున్నాను కదా, మనం చేసుకుందాంలే పదా. భలే అన్నావులే. నీతో ఎట్ట చేయిస్తాను? మా అమ్మమ్మ రాణిలా కూసోవాలి, పని చేయకూడదు. ఓసేయ్, ఎవరికి చేస్తున్నానే? నా మనవరాలకే కదా. అది కాదమ్మమ్మా. ఇంకేం మాట్లాడకు. హెల్పర్స్ కి చెప్పానన్నావు కదా. వచ్చేద్దామన్నారు. మరింకే పని కానిచ్చేద్దాం రా. ఏంటి కానిచ్చేది? మీకు హెల్ప్ చేయడానికి ఏ హెల్పర్స్ ని ఉండనివ్వను. వచ్చినోళ్ళని వచ్చినట్టే పంపించేస్తాం. ఐ హ్యావ్ ఎ స్నేక్. ఏమండి, సామాన్లు దించేస్తారా? అది మా పని కాదండి, మీ పని. మేమా? మీరే దించుకోండి. అమ్మ గంగా, నేనున్నాను కదా, నువ్వురా. మంగారా, నా చేతులు పనిచేయట్లేవమ్మమ్మా. ఏమాయి రోగం వచ్చాయే? ఎందుకు పడిపోయాయి? రోగం కాదమ్మమ్మా, ఆ మధ్య పిల్లల్ని ఎత్తుకుని తెగ తిప్పేశాను కదా, బరువులు మోయలేకపోతున్నాను. హలో. ఓ యా, హౌ ఆర్ యు? ఇంకేం చేస్తావమ్మా, పద మనమే మెల్లగా దించుకుందాం పద. నీ వల్ల కాదమ్మమ్మా, నేను దించుతానులే. నువ్వు ఒక్కదానివే ఎలా దించుతావు తల్లి? పర్లేదు పద. వద్దమ్మమ్మా. గంగా, ఏంటమ్మా? సామాన్లు దించాలంటే మా వాళ్ళేమో ఇంకా రాలేదు. దాందే ఉందమ్మా, మేము లేవా? తలా చెయ్యి వేసామంటే 2 నిమిషాల్లో అన్ని దించేయచ్చు. రండి. అయ్యో పర్వాలేదండి, మేము దించుకుంటాం, మీరు వెళ్ళండి. పర్లేదండి. అయ్యో సరే పదండి, పట్టండి. ఒరిజినల్ పాములాగే ఉన్నావే, బుజ్జిముండ. అయ్యో దేవుడా. మీరు డయల్
చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఛ! ఏమైంది గంగా? సెల్ స్విచ్ ఆఫ్ కూడా చేసేసింది. అయ్యో, అవునా? ఏమైంది వాళ్ళకి? ఏమో అమ్మమ్మ. ఇప్పుడు ఎలా? పాముందని చెప్పి ఆ హెల్పర్స్ ని పారిపోయేలా చేశాని. స్విచ్ ఆఫ్ అనే వస్తది. సర్లే, నువ్వు కంగారు పడకమ్మమ్మ, ఏదో ఒకటి చేద్దాంలే. ఏం చేస్తావే? ఏంటే నువ్వు చేసేది? ఈ లోపు నేనే సిద్ధుకి ఫోన్ చేసి వచ్చేలా చేస్తా. నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. మేము వస్తామని చెప్పాం డాడ్. వెళ్ళకూడదు అంటున్నానా? వీడి ఇంట్లోంచి వెళ్ళకూడదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. మంగ ఫోన్ చేస్తుందంటే చెప్పు. ఏం చెప్పను సిద్ధు? చెప్పలేని విధంగా గంగ పరిస్థితి అక్కడ ఉంది. ఏమైంది మంగ? మీకు ఆర్డర్ ఇచ్చిన ఆవిడ గంగని రౌండప్ చేసి చడమడ తిట్టేస్తుంది సిద్ధు. తిడుతున్నారా? దేనికి? ఇంకా దేనికి? వెరైటీ వంటలు వచ్చిన వాడివి నువ్వు రాలేదు కదా. ఆవిడ ఏదేదో పేర్లు చెప్తుంటే గంగ అర్థం కాక నోరెల్లబెట్టి చూస్తుంది. నువ్వు రావని తెలిసి గంగకు రావని అర్థమై అంతెత్తున లేస్తుంది. చూస్తుంటే మీకొచ్చిన పేరు పోయేటట్టే ఉంది. అయ్యో, ఆయన గంగ నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా, చేయకుండా ఏం చేస్తుంది? సిద్ధు, ఫోన్ చేస్తే నువ్వు చెప్తావు సరే, పక్కన సహాయం చేసేవాళ్ళు లేకుండా గంగ ఒక్కరితే అంతమందికి ఏం వండుతుంది చెప్పు? అమ్మమ్మ వల్ల నా వల్ల ఏమవుతుంది చెప్పు? అదేంటి, హెల్పర్స్ రాలేదా? వస్తే గొడవేముంది? వాళ్ళకేమైందో ఏంటో రామని ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారంట. అవునా? పాపం గంగ ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంది. నువ్వుంటే ఈ సమస్యే ఉండేది కాదు. నేను నిన్ను రమ్మని చెప్పలేను, ఎప్పుడూ పడేదే గాని మీ నాన్నగారి మాటలు లైట్ తీసుకుని నువ్వు రాలేవు. అయినా ఏం చేస్తాంలే, గంగకి రోజు అంతమందిలో అవమానం తప్పదు అని రాసి పెట్టినట్టుంది. రాసాక తప్పుతుందా? ఏదో నీకు చెప్పాలని చెప్తున్నా, మళ్ళీ నువ్వు చెప్పలేదు అంటావు కదా, అందుకే. సిద్ధు, నువ్వు వద్దామని నీకుందేమో. వద్దులే, జరిగేదేదో జరుగుతుందిలే. ఉంటాను. వస్తాడు. వెళ్ళాలి, గంగ ఇన్సల్ట్ కాకూడదు. నాన్నిక్కడే ఉన్నాడే. యా, ఫైల్ అండి. నా గదిలో ఉన్నట్టుంది, ఒకసారి చూసి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. యా, కాల్ చేస్తాను. సారీ నాన్న, గంగ కోసం వెళ్ళక తప్పట్లేదు, నన్ను క్షమించు. ఏంటి బేబీ, వాళ్ళింకా మొదలే పెట్టలేదు? కూరగాయలు కొయ్యడానికి ఎవరు కనబడతారా అని చూస్తున్నట్టున్నారు మామ్. మనం అస్సలు కనపడద్దు, కాళ్ళు పట్టుకునైనా కోయించేట్టున్నారు. అవునవును, ఇక్కడే దాక్కుందాం.
మన కాళ్లే చూపించొద్దు ఓకే రారా. అవును, నా బుజ్జి బొమ్మ పాముని బయట పెట్టేశాను కదా. అమ్మో, ఎలాగైనా లోపలికి తెచ్చేయాలి. అవును, ఏమైంది? అమ్మో, పిల్లలు ఏమైనా ఆడుకోవడానికి తీసుకెళ్ళిపోయారా? చచ్చా, సర్లే, నాకెందుకు, అది ఎక్కడుంటే నాకేంటి. అమ్మో, నా బ్యాగ్ ఇక్కడొద్దు. గంగమ్మ, ఏంటి ఈ టెన్షను? మీ తాతయ్య 40 ఊళ్ళకి పంచాయతీ పెట్టినప్పుడు కూడా చింతలేదే తల్లి. నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఏం చెయ్యాలో తొందరగా చెప్పవే. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. చెప్తానమ్మా, చెప్తాను. అమ్మమ్మ, ఏంటే? ఏంటి? నన్ను ముసల్దానా అంటావా? నన్ను కుర్ర కుంక అంటావా? నాది ఓవర్ యాక్షనా? నాది బిల్డప్. అవునే, నీదే అవును. ఏమైంది? ఏమమ్మా, ఏమైంది? అమ్మమ్మ మనవరాలు ఎందుకు తగాదా పడుతున్నారు? ఇది ఎక్కువ చేస్తుందండి. ఏవిడేమి తక్కువ చేయలేదు ఆంటీ. ఆగండి అమ్మా, అసలేం జరిగింది? చెప్తానండి. నాను చెప్తాను. అబ్బా, అసలేమైందో చెప్పండి. నన్నేమందో తెలుసా అండి? నేను ముసల్దానంట. 4 ముక్కలు కోస్తే అలసిపోతానంట. కూర్చుంటే లేవలేనంట, పడుకుంటే కూర్చోలేనంట. నువ్వేం నాకు సహాయం చేస్తావులే, బాడీ అంటోంది. అవునా అమ్మా? ఆవిడ మాత్రం ఏం అల్లేదనుకుంటున్నారా ఆంటీ? పట్టుమని కిలో మసాలాలు నూర్లేని కుర్ర కుంకవి నువ్వు అనింది. నీ వయసులో నేను 10 కిలోల ఎడం చేత్తో దంచేసేదాన్నని నువ్వేం చేస్తావే కిచడి అనింది. నిజాలేగా, ఓవర్ యాక్షన్ చేయకు, బిల్డప్పులు ఇవ్వకో. గుడ్డొచ్చి పిల్లని ఎక్కరించిందంట, అలా ఉంది. ఏం చేయగలరా మీ యూత్? మా యూత్ నంటావా? మీ ముసలోళ్ళందరూ కలిస్తే మాత్రం ఏం ఎరగబొడి చేస్తారంట. మా ముసలోళ్ళనే అంటావా? విన్నారా? విన్నారా? రండి. మీరు విన్నారా? మేము తలుచుకోవాలే గాని ఇవన్నీ టక్క టక్క తరిగి మీ పొగరనుస్తావే. మేము అనుకోలే గాని ఇవన్నీ చక్క చక్క నూరి దంచేసి మీ తిక్క కుదురుస్తాము. మా ఆటలు కాదే, పోటీకి సిద్ధమా? పోటీకి దిగడం కాదు, మాతో గెలవగలరా? గెలవలేమా? గెలుస్తాం. మనం గెలవలేమా? గెలిచి చూపిస్తాం.
అయితే సమరానికి సై అనండి. సై సై మేమే గెలిచాం. లేవండి లేవండి లేవండి. మేం కూడా ఓడిపోలేదు, మేమే గెలిచాం. ఓకే, ముసలోళ్ళేమి కుర్రాళ్ళకి తక్కువ కాదని నిరూపించారు. ఇద్దరూ సమానమే. మీరు మాకు తక్కువ కాదని చూపించారులే. ఇద్దరం సమానమే. ఇద్దరు సమానమే అనుకున్నప్పుడు ఈ పనిలేని పోటీ ఎందుకంట? భిన్నత్వంలోనే ఏకత్వం ఉంటుందండి. సమానత్వంలోనే సమానం తెలుస్తుంది. సకిరీర పత్రి సకరార పత్ర. ఏం చెప్పావమ్మమ్మా? ఏం చెప్పారు? అదే పెద్దమ్మా, ఏం చెప్పారు? గ్రేట్. సంతోషం. ఇక వెరైటీ వంటలు మొదలు పెట్టండి. అవునమ్మా, మీ ఆయనేడి? అది వచ్చేసా. వచ్చేసావా బాబు? ఈ అబ్బాయే గంగా వాళ్ళ ఆయన, పెద్ద చెఫ్. ఈడు జోడు చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అండి. అవును, ఎప్పుడు తరిగ కూరగాయలను తరిగించారు కదా, ఇప్పుడు దీంతో వెరైటీ ఏం చేస్తారు? నేను చేస్తాను కదండి. మీరెప్పుడూ తినని రుచులు నేను మీకు పరిచయం చేస్తాను. ఎంజాయ్. సరే బాబు, స్టార్ట్ చేసేయండి. పదండి, మనందరం వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం. పదండి పదండి. ఏంట్రా, మీ నాన్న బయటికి రావద్దంటే ఎందుకొచ్చావు? ఏం వదిలేత్తయ్యా. నువ్వెట్టా చెప్తావు సిద్ధు? అసలు నేనెవరమ్మన్నారు? నువ్వు ఇబ్బందులో ఉన్నావని తెలిసింది, వచ్చేసాను. నువ్వొచ్చింది మీ నాన్నగారికి తెలుసారా? లేదు నానమ్మా. చూసావమ్మమ్మా ఎట్ట చేస్తున్నాడో? నువ్వే రప్పించుంటావు, మళ్ళీ ఈ వేషాలు ఎందుకు? అత్తయ్య, నేను వస్తున్నట్టు తనకి తెలీదు. రేయ్, సరే గాని నువ్వు ముందుక్కడి నుంచి ఇంటికెళ్ళు. నేను చేయాల్సింది చేసే వెళ్తాను. చెప్తా. సిద్ధు, మామయ్య గారికి చెప్తారేమో, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. గంగా, మాట పడేది ఎలానూ ఉంటుంది, వాటికి ఉపయోగమన్నా ఉండనివ్వు. అమ్మమ్మా, వాడు చెప్పేది నిజమే గంగా. అనాలనుకున్న వాళ్ళు ఇప్పుడెళ్ళినా ఆగుతారా? ఇక వచ్చాక ఏం చేస్తాం? జరగాల్సింది జరుగుతుంది, చెయ్యి నువ్వు. అసలు మీ మావయ్య గారు సిద్ధుని ఎందుకు బయటకు వెళ్ళొద్దన్నారు? తెలీదమ్మమ్మా.
సర్లే నువ్వు వెళ్ళి హెల్ప్ చెయ్యి. హెల్ప్ చెయ్యి. ఏయ్ నువ్వు కూడా వెళ్ళు. ఏంటి నేను మోయాలా? వెళ్ళవే. ఎవరికి మామ్? మావయ్యకేనా? రావద్దంటే వస్తాడా? వద్దు మామ్, చేయకు. ఏయ్ నీకేమైందే? మీ బావని మీ మావయ్య తిడతాడానా? మీ బావని ఏం తిట్టడు, ఆ గంగనే తిడతాడు. ఆ ఫోన్ ఇటివ్వు. నేనివ్వను. విషయం తెలియక చేస్తున్నావే, ముందు ఫోన్ ఇటివ్వు. ఏంటి నాకు తెలియని అంత విషయం? చెప్పు. నీకెలా చెప్పనే? వాడికి ఈ రోజు వరకు సర్పగండం ఉందని చెబితే నీకు ముందు గుండాగిపోతుంది.